ఆది కాండము ప్రియులారా 25వ అధ్యాయము 23వ నిన్న మనం చదివాము. ఒకసారి కూడా చదువుతాం. 2 జనములు నీ గర్భములో కలవు, 2 జనపదములు నీ కడుపుల నుండి ప్రత్యేకముగా వచ్చును. దేవునికి స్తోత్రం. ఒక జనపదము కంటే ఒక జనపదము బలిష్టమై ఉండును, పెద్దవాడు చిన్నవానికి దాసులగును అనేను. దేవునికి స్తోత్రం. కాబట్టి దేవుని స్వరం ప్రియులారా క్లియర్ గా వినడం అది గొప్ప ఆశీర్వాదం అన్నట్టు. జీవం కలిగిన దేవుని ఒక స్వరం వినే గొప్ప దండద ప్రియులారా. మనకందరకు వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ వలన కొత్తగా జన్మించిన మనకు సామర్థ్యం దేవుడు అధికంగా అనుగ్రహించిన కాబట్టి దేవునికి స్తోత్రం. వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ వలన కొత్తగా జన్మించిన మనకు ప్రియులారా వాక్యం అంటే దేవుని స్వరం వినబడతాయి అన్నమాట, వినవచ్చు అన్నమాట. కాబట్టి ఆ సామర్థ్యం దేవుడు మనకు పరిశుద్ధాత్మ దేవుడు అధికంగా అనుగ్రహించిన దేవుని స్వరం, యేసయ్య స్వరం వినడమే దేవుని స్వరం. హల్లెలూయా. ఇప్పుడు ఇక్కడ ప్రియులారా మనం చూస్తున్నట్లయితే రెబెకా ప్రార్థన చేశాం, జీవంగల దేవుని ఆశ్రయించామన్నమాట. ఆశ్రయించినప్పుడు ఆ తల్లి మార్చబడుతున్న ఆ రెబెకా ప్రియులారా మనం చూసినట్లయితే దేవుని స్వరం క్లియర్ గా విన్నామన్నమాట. అందుకొరకు ప్రియులారా మనం చూడవచ్చు, ఆమెకు ధైర్యం ఎక్కువ ఉంది, ధైర్యం తక్కువ అది ఎక్కువ ఉంది. ఇప్పుడు జీవం గల దేవుని యొక్క స్వరం వినే వారికి ధైర్యం ఎక్కువ. ప్రియులారా మనం చూసినట్లయితే ఇస్సాకు ఏశావును దీవించడానికి ముందుకు వెళుతున్నప్పుడు రెబెకా అది విని, ఇప్పుడు రెబెకా ప్రియులారా మనం చూసినట్లయితే 2 స్వరం క్లియర్గా విన్నామన్నమాట. 2 స్వరం విన్నాం, దేవుని స్వరం విన్నాము, తన సొంత భర్త స్వరం కూడా విన్నామన్నమాట. 2 స్వరం విన్నాం. ఇప్పుడు ప్రియులారా మనం చూసినట్లయితే భర్తను గౌరవించాలి, ప్రేమించాలి నిజంగా. కానీ ఇంకా ఎవరిను ఎక్కువ ప్రేమించాలి. పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది, భర్త కంటే, భార్య కంటే, పిల్లల కంటే, తల్లిదండ్రుల కంటే, భూమిలో ఉన్న అన్నిటికంటే కొద్ది కూడా ఎక్కువ మనం పరిశుద్ధ గ్రంథం మనకు స్పష్టంగా నేర్పిస్తుంది. నిన్ను నిర్మించిన జీవగల దేవునికి మొదటి స్థానం మన హృదయంలో మనం ఇవ్వాలి, చోటు మనం ఇవ్వాలి. పరిశుద్ధ గ్రంథం అది మనకు నేర్పిస్తుంది. ఫస్ట్ ప్రయారిటీ జీవగల దేవునికి ఇవ్వాలి, తర్వాత మాత్రమే భర్త గాని, భార్య గాని, పిల్లలు గాని, తల్లిదండ్రులు గాని, ఎవరైనా సరే. కాబట్టి ఇప్పుడు ఇలా మనం చూస్తుంటే రెబెకా దేవుని స్వరం విన్నాం, భర్త స్వరం కూడా విన్నాం. కానీ భర్త స్వరం కొంచెం తేడా ఉంది. అంటే పరలోక తండ్రి యొక్క స్వరం విన్న రెబెకా ప్రియులారా మనం చూసినట్లయితే పరలోక తండ్రి యొక్క స్వరం కొరకు గట్టిగా నిలబడినట్టు ప్రియులారా పరిశుద్ధాత్మ వలన మనం అర్థం చేసుకోవాలి. దానికి అర్థం ఇస్సాకు దేవుని స్వరం వినలేని వ్యక్తి అని కాదు. మనం చూసినట్లయితే ఇస్సాకు కూడా జీవం గల దేవుని స్వరం ముందు వెళ్ళే అనుభవం కలిగిన వ్యక్తి. ముందు ప్రియులారా మనం చూసినట్లయితే జీవం కలిగిన దేవుని యొక్క స్వరం వినే అనుభవం కలిగిన వ్యక్తి ఇస్సాకు. కాబట్టి మనం అర్థం చేసుకోవాలి, మనకు జీవం కలిగిన దేవుని స్వరం వినే అనుభవం కలిగి ఉండవచ్చు. అయినా సరే కొన్నిసారి దేవుని స్వరం వినే విషయంలో జారిపోవడానికి కూడా అవకాశం ఉంది. కానీ అందుకొరకు మనం ప్రార్థన తగ్గిపోవద్దు, వాక్య ధ్యానం తగ్గిపోవద్దు, జీవగల దేవునితో రిలేషన్షిప్ తగ్గిపోవద్దు. మనం దేవుని స్వరం వినే విషయంలో మనం ఎల్లప్పుడూ శ్రద్ధ కలిగి ఉండాలన్నమాట. అందుకొరకు మన ఆత్మను మనం చేసుకోవాలి, ఆత్మను బలపరచుకోవాలి. పరిశుద్ధాత్మ వలన ప్రార్థన ద్వారా ఆత్మను బలపరచుకోవాలి. ఇప్పుడు ఇలా మనం చూడవచ్చు, ఇస్సాకు దేవుని స్వరం వినవి. ఇస్సాకు ఒక డాడీ మనం చూస్తున్నది, అబ్రహాం కూడా దేవుని స్వరం డైరెక్ట్ దేవుని స్వరం విన్న కాబట్టి మనం చూడొచ్చు ధైర్యం ఎక్కువ అనమాట.
అబ్రహాం దేవుని చిత్తం చేసే విషయంలో ధైర్యంతో విశ్వాసంతో స్టెప్ వేస్తారనమాట. ధైర్యం ఎక్కువ ఉంది అనమాట. కాబట్టి ఇస్సాకు ప్రియులారా మనం ప్రత్యేకంగా మనం చూసినట్లయితే తన మ్యారేజ్ విషయంలో ప్రియులారా మనం చూసినట్లయితే తన మ్యారేజ్ విషయంలో ప్రియులారా మనం చూసినట్లయితే ఇస్సాకు ప్రియులారా మనం చూసినట్లయితే అబ్రహాం అంటే తన డాడీ ప్రార్థన చేసి పంపించిన ఆ దాసులు వెళ్తారు. వెళ్ళి రెబెక్కను తీసుకొని వస్తారు. రెబెక్కను ఇస్సాకు యాక్సెప్ట్ చేస్తున్నాం అన్నమాట. యాక్సెప్ట్ చేయాలి అంటే ప్రియులారా అది దేవుని చిత్తమని ఇస్సాకు అర్థం చేసుకోవాలి. అంటే నేను నమ్ముతున్నాం ఇస్సాకు ప్రార్థన చేసి ఉండవచ్చు. ప్రార్థన తప్పకుండా చేస్తారు. ప్రార్థన చేసి ఉండొచ్చు. దేవుని స్వరం విని ఉండొచ్చు. అంటే డిసైనింగ్ స్పిరిట్ ఉంది అనమాట. ఇదే నా భార్య, లేదంటే నాకు దేవుడు అనుగ్రహించి ఇదే అని తనకు లోపలే ఇది రాలేదు అంటే రిజెక్ట్ చేస్తాను అనమాట. మనం ఆదికాండములో మనం చూసినట్లయితే దేవుడు ఆదాం ఒంటరిగా ఉన్నప్పుడు ఒక విధంగా మనం చెప్పినట్లయితే ఆదాం ఒంటరిగా లేదు. అంటే జీవం గల దేవుడు ఉండగా ఉంది. అయినా కానీ మనిషిగా మనం చూస్తున్నది ఇంకొక మనిషి లేని పరిస్థితి. కాబట్టి దేవుడు అయిపోయారు ఆదాముకు సాటిన సగరి కావాలని దేవుడు హృదయంలో ఆలోచన వేసాం. ప్రియులారా మనం చూస్తున్నట్లయితే దేవుడు ప్లాన్ అనమాట. దేవుడు గాఢ నిద్ర, డీప్ స్లీప్ అనుగ్రహించాం అనమాట. డీప్ స్లీప్. ఎందుకంటే ఆపరేషన్ జరగబోతుంది అనమాట. ఆదాము ఒక ప్రక్కటి ఎముక తీయబడుతుంది. కాబట్టి ప్రియులారా మనం చూసినట్లయితే దేవుడు జీవంగా దేవుడు డీప్ స్లీప్ ఇచ్చామన్నమాట. ఈ కాలంలో మనం చూసినట్లయితే కొన్ని ఆపరేషన్ జరగక ముందు అనెస్థెసియా ఇచ్చినట్టు ప్రియులారా మనం విన్నాం. కాబట్టి ప్రియులారా డీప్ స్లీప్ ఇచ్చామన్నమాట. కానీ ఆదాముకు అడం గాఢ నిద్రలో. కాబట్టి ప్రక్కటి ఎముకను జీవంగా దేవుడు తీసి అక్కడే మనం చూస్తున్నట్టు తీసినప్పుడు ఒకడే గాయం వస్తుంది. అక్కడ హోల్ పడుతుంది అనమాట. కానీ ఆ హోల్ అంతా కూడా దేవుడు దేవుడు దాన్ని స్వస్థపరిచి దేవుడు ప్రియులారా స్వస్థపరిచి ప్రకటన తీసి జీవంగా దేవుడు అవ్వ సాటిన సహాయాన్ని జీవంగా దేవుడు తయారు చేసి ఆదాం ముందు నిలబడతారనమాట. ఆదాం ముందు నిలబడతారు. కాబట్టి ఆదాం ప్రియులారా మనం చూసినట్టే అంత డీప్ నిద్రలో ఉన్నా గాని ఆదాం ప్రియులారా మనం చూసినట్లయితే ఆ హవ్వని చూసిన తర్వాత ఒక మాట చెప్తారు. కరెక్ట్ అనమాట. కరెక్ట్ చెప్తారు. ఆదికాండం 2వ అధ్యాయము 23వ నా ఎముకల్లో ఒక ఎముక, నా ఎముక చూడండి, నా ఎముక అని ఆదాంకి ఎలాగ అర్థమైంది? డీప్ స్లిప్లో ఉన్నా కానీ ఆదాంకి అది అర్థమైంది. దేవుని కృప అనమాట. స్తోత్రం. నా ఎముకల్లో ఒక్క ఎముక, నా మాంసములో మాంసము ఉంది. స్తోత్రం. కరెక్ట్. ఆదాం చెప్పినది చాలా కరెక్ట్. నా ఎముకల్లో ఒక్క ఎముక, నా మాంసములో మాంసము. ఇది నరులలో నుండి తీయబడింది. అంటే ఆదాము నుండి తీయబడి ఆదాం అది గ్రహించామన్నారు. అంటే ఆదాముకు దేవుడు గొప్ప జ్ఞానం ఇచ్చామన్నారు. అంత డీప్ స్లీప్ ఉన్నా కానీ ఆదాముకు అర్థమైంది అనమాట. దేవుడు చేసే కార్యం ఆదాము గ్రహించాం. లేదంటే ఎలాగ అది చెప్పగలను. కాబట్టి ప్రియులారా కరెక్ట్ చెప్పామన్నమాట. ఇది నరుల నుండి తీయబడేను గనక వారి నారి అనబడును. కాబట్టి ఇంకా ప్రియులారా మనం చూస్తున్నట్టే, కాబట్టి పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచిపెట్టద్దు అనమాట. విడిచి అంటే దానికి అర్థం పూర్తి విడిచిపెడితేనే కాదు, కానీ తండ్రి కంటే తల్లి కంటే ప్రేమ కొంచెం డైవర్ట్ అవుతుంది. దానికి అర్థం తల్లిదండ్రులు ప్రేమించడం భేదాన్ని కాదు. తల్లిదండ్రులు ప్రేమించాలి, తల్లిదండ్రులు గౌరవించాలి, వారికి ప్రార్థన చేయాలి, సహాయం చేయాలి. కానీ మనం చూసినట్టే దేవుని యొక్క సంకల్పాన్ని బట్టి, దేవుని యొక్క చిత్తాన్ని బట్టి ఆ ఎముకతో ఆ మాంసంతో కనెక్ట్ అవుతాయి అనమాట. ఒక ప్రేరణ హవ్వలో వస్తాయి అనమాట, ఆదాములో వస్తాయి అనమాట. అందుకొరిగే పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది.
కాబట్టి పురుషుడు తన తండ్రిను తన తల్లిను విడిచి తన భార్యను హత్తుకోలును, వారు ఏక శరీరమై ఉందురు. ఆదికాండ మొదటి అధ్యాయంలో కూడా మనం చూడొచ్చు. ఆదికాండ మొదటి అధ్యాయంలో కూడా అది మనం చూడొచ్చు. దేవుడు పురుషుని స్త్రీను దేవుడు నిర్మించాము, దేవుడు ఇద్దరిని దీవించినట్టు. కాబట్టి వారు ఏక శరీరమై ఉందురు అని పరిశుద్ధ గ్రంథం ప్రియులారా మనకు నేర్పిస్తుంది. ఎందుకంటే అది దేవుని చిత్తం అన్నమాట. ఎందుకంటే ఫలించాలి. కాబట్టి ప్రియులారా మనం చూసినట్లయితే అప్పుడున్న ఆదాం హవ్వ ప్రియులారా మనం చూసినట్లయితే మనం అర్థం చేసుకోవాలి. మహిమ అనుభవంలో ఉన్నామన్నమాట. మహిమ శరీరం, మహిమ వస్త్రం ధరించిన వారు ఉన్నాం. మహిమ వస్త్రం ధరించిన వారు ఉన్నాం. వారికి పాప తలంపులు లేదనమాట. పాప తలంపులు లేవు, దురాలోచన అసలే లేదనమాట. ఎందుకంటే పరిశుద్ధమైన దేవుడు వారిని నిర్మించాం. కాబట్టి వారు పరిశుద్ధంగానే ఉన్నామన్నమాట. వారు మహిమా వస్త్రం ధరించిన స్థాయిలో ఉన్నాం. మహిమా వస్త్రం ధరించిన స్థాయిలో ఉన్నాం. అందుకొరకే ఆదికాండం మొదటి అధ్యాయంలో మనం చూడొచ్చు, దేవుడు తన సదృశ్యములో స్వరూపములో వారు నిర్మించాం. దానికి అర్థం ఏంటది? డివైన్ క్యారెక్టర్ వారికి ఉందన్నమాట. దేవుని గుణాలు వారికి ఉందన్నమాట. పాపతల్ములు వారికి లేదన్నమాట. స్తోత్రం. ఎందుకంటే వారు దేవుని చేత, పరిశుద్ధైన దేవుని చేత నిర్మించబడాము. పరిశుద్ధైన దేవుని కోరికైనది దేవుడు తన సాదృశ్యములో స్వరూపములో నిర్మించాం. అంటే దానికి అర్థమైనది భూమి అంతా కూడా పరిశుద్ధులు నింపబడాలి. భూమి అంతా కూడా దేవుని బిడ్డలు నింపబడాలి అనమాట. ఎక్కడ చూస్తున్న దేవుని బిడ్డలు ఉండాలి అనమాట. అది కూడా దేవుని బిడ్డలు ఏం చేసుకోవాలి? పరిపాలన చేసుకోవాలి, రూల్ చేసుకోవాలి అనమాట. పరిపాలన చేసుకోవాలి, ఇది కాపాడుకోవాలి. కాబట్టి మహిమా శరీరం కలిగి మహిమా వస్త్రం ధరించిన స్థాయిలో ఆదాం అప్పుడు ఉన్నామన్నమాట. 3వ అధ్యాయం మనం చూసినట్లయితే, ఆదికాండం 3వ అధ్యాయం చూస్తే పరిస్థితి అంతా మారింది. దానికి ముందు మొదటి అధ్యాయం కానీ 2వ అధ్యాయం అంతా ప్రియులారా మనం 2వ అధ్యాయం మనం చూసినట్లయితే వారు ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి, వారి మహిమ శరీరం కలిగి ఉన్నామన్నమాట. పాప తలంపులు వరకు లేదు. స్తోత్రం. అప్పుడు ఆ కుటుంబ జీవితంలోనికి లేదంటే మ్యారేజ్ అనుభవం మనం ఇప్పుడు ఈ కాలంలో అంటే మన మ్యారేజ్ పెళ్లి మనం ఇప్పుడు చెప్తున్నాం మన భాషలో. స్తోత్రం. మనం అర్థం అన్నట్టు అంటే దేవుడు వారిద్దరిని కలిపామన్నమాట. దేవుడు ఉద్దేశం అన్నది పరిశుద్ధులు భూమి అంతా కూడా నింపబడాలి, వారు పిల్లలు కనాలి, కనే పిల్లలు ఆమేన్ దేవుని సదృశ్యములు స్వరూపములు ఉన్న పిల్లలను కనాలి. ఆ ఉద్దేశంతోనే దేవుడు ప్రియులారా దేవుడు నిర్మించాం, దేవుడు ప్లాన్ చేసాం. కాబట్టి ప్రియులారా దేవునికి స్తోత్రం. కాబట్టి తర్వాత మనం చూడవచ్చు, సాతాను వచ్చి శోధించాం. సాతాను వచ్చి హవ్వతో మాట్లాడే ప్రశ్నలు అడిగాం. ఏమైంది? జీవం కలిగిన దేవుడు ముందే చెప్పాం, స్పష్టంగా నేర్పించామన్నమాట. స్పష్టంగా జీవం కలిగిన దేవుడు ఆదాముకు హవ్వకు నేర్పించాం. నువ్వు ఏం చేసుకోవాలి, ఏం చేయొద్దు అనే విషయాలు నేర్పించాం. కానీ జీవం కలిగిన దేవుని ఒక మాటను తృణీకరించాం. అంటే సాతాను ఒక మాటకు జీవగల దేవుని మాట కంటే సాతాన్ చెప్పిన ఆ స్వరం హవ్వ క్యాచ్ చేసామన్నమాట. హృదయానిలో చోటిచ్చాం, నమ్మామన్నమాట. నమ్మి సాతాన్ చెప్పిన అర్ధ సత్యాలు, సాతాన్ చెప్పిన మాటలు జీవంగల గొప్ప ఆకాశం భూమి సముద్రం అంతా సృష్టించాను కన్నా తండ్రి అన్నమాట. అంటే జీవంగల దేవుడు వారిను నిర్మించాం, వారికి ఊపిరిచ్చాను, ప్రాణం ఇచ్చిన ఆ గొప్ప దేవుని గౌరవించాలి అవుతాం, ఆ గొప్ప దేవుని మహిపరచాలి అవుతాం, ఆ గొప్ప దేవుడు చెప్పిన స్వరానికి లోపడాలి అవుతాం. కానీ దానికి బదులుగా మనం చూసినట్లయితే ప్రియులారా సాతాను చెప్పిన మాట విని దేవుని కూడా తప్పుపట్టి ఉండొచ్చు. కాబట్టి దేవుని మాట కంటే సాతాను మాటకి ఇంపార్టెంట్ ఇచ్చాము, అదే సాతానుకు లోబడియాము, చేశాము, అదే పాపం. తర్వాత ప్రియులారా మనం చూడవచ్చు, మహిమ కోల్పోయామన్నమాట. మహిమ స్థాయిలో ఉన్న వారు ముందు మహిమలో ఉన్నారు. అంటే దానికి అర్థం ఏంటిది? వారికి తెలియలేదు జీవగల దేవుడు వారికి ఎంత గొప్ప స్థాయి ఇచ్చామని వారికి అర్థం కాలేని పరిస్థితి. దేవుడు తన సుదర్శనలో స్వరూపములో గొప్ప స్థాయిలో రూల్ చేసే, అంటే అంత పరిపాలన చేసే గొప్ప అధికారం ఇచ్చి
గొప్ప స్థాయిలో ఉన్నామని. సాతానంతా ఒక నిమిషంలో వారికి వెళ్ళగొట్టే అధికారం కలిగిన వారు వారు. అంతే, అధికారం, గొప్ప అధికారం కలిగిన వారు. కానీ వారు దేవుడిచ్చిన అధికారం కానీ, దేవుడిచ్చిన మహిమ అనుభవం కానీ, దాని గొప్పతనం వారు అర్థం చేసుకోకపోయామన్నమాట. దానికంటే సాతాన్ చెప్పినది ఇంకా గొప్పదని అనుకున్నాం, మనసులో అనుకున్నాం. కాబట్టి ప్రియులరా, సువార్త రక్షణ పొందిన క్రిస్తువులు ఉన్న ప్రియులరా, మన స్థాయి మన దేశం అర్థం చేసుకోవాలి. మన స్థాయి జీవం గల దేవుడు క్రిస్తు ద్వారా, తండ్రి దేవుడు క్రిస్తు ద్వారా తిరిగి మనకు గొప్ప స్థాయి అనుగ్రహించాం. మహిమ దేవుడు తిరిగి మనకు ఇచ్చేసాం. ఇది మనం అర్థం చేసుకోవాలి. మనం అర్థం చేసుకున్నామా? తండ్రి దేవుడు యేసుక్రీస్తు ద్వారా తిరిగి మనకు మహిమ అనుగ్రహించెను. తిరిగి మనకు పాప వస్త్రాన్ని పరిశుద్ధ రక్తం ద్వారా తుడిచి వేసి నీతి వస్త్రం, దర్శన వస్త్రం, పరిశుద్ధ వస్త్రం క్రిస్తువును తండ్రి అయిన దేవుడు మనకు ధరింపజేసామన్నమాట. కాబట్టి క్రిస్తువులు ఉన్న మనం, క్రిస్తువును కలిగి ఉన్నాం, క్రిస్తువుని మనం ధరించిన వారుగా ఉన్నాం. అది మనం సూపర్ న్యాచురల్ గా, అంటే స్పిరిచువల్ గా మనం అర్థం చేసుకోవాలి. న్యాచురల్ గా మనం చూసినది ఇదేం కనిపించలేదు, మామూలు బట్టి శరీరమే కనిపిస్తాం. కానీ వాక్యం ద్వారా చూడాలి, దేవుని స్వరాన్ని బట్టి మనం చూడాలి అనమాట. దేవుని మాటని బట్టి మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు 2 విధమైన బ్రతుకు ఉంది, న్యాచురల్ బ్రత్, సూపర్ న్యాచురల్ బ్రత్. న్యాచురల్ గా మనం చూడవచ్చు, సూపర్ న్యాచురల్ గా చూడవచ్చు. ఇప్పుడు వాక్యం ద్వారా మనం సూపర్ న్యాచురల్ గా చూడాలి. ఇప్పుడే మనకు అర్థం అవుతుంది. న్యాచురల్ ఐస్ తో మీరు చూసినట్టే మీకు ఏం కనిపించలేదు, కొన్ని సమస్యలే ఎక్కువ కనిపిస్తాయి. ఇప్పుడు ఒకరికి ఆత్మకణలు విప్పబడాలి. వాక్యం ద్వారా మనం పరిస్థితులను చూడాలి, మనల్ని మనం చూడాలి అనమాట. దేవుడు మనకు ఎంతో గొప్ప స్థాయి అనుగ్రహించామని మనం అర్థం చేసుకోవాలి. దేవుని కుమార్తె యొక్క స్థాయి తండ్రి దేవుడు మనకు ఇచ్చేసామన్నమాట. ఆదాము పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది. మొదటి ఆదాము దేవుని కుమారుడు అనమాట, కుమారుడే సోదరు. కాబట్టి ఆ కుమారుడు తండ్రి అనుగ్రహించిన గొప్ప స్థాయి అర్థం చేసుకోలేకపోయామన్నమాట. సోదరు తనకు ఇచ్చిన భార్య హవ్వ కూడా అర్థం చేసుకోలేకపోయాం. అంటే దానికి అర్థం ఏంటది? వారు దేవుని స్వరాన్ని గొప్పదిగా ఎన్నుకోలేదు పరిస్థితి అదనమాట. ఇప్పుడు ఈ కాలంలో మన పరిస్థితి ఎలా ఉంది? దేవుని స్వరాన్ని మనం దేవుని గొప్పగా చూస్తున్నామా? దేవుని స్వరాన్ని గొప్పదిగా మనం ఎన్నుకున్నామా? లేదంటే మనం దాన్ని లైట్గా చిన్నదిగా చూస్తున్నాము. చిన్నదిగా చూడవద్దు, చిన్నదిగా చూస్తున్నది చాలా ప్రమాదం అనమాట. కాబట్టి హవ్వ అలాగ చూస్తే దేవుని ఒక మాటను పట్టించుకోలేదు. దేవుని మాట పట్టించుకోలేదంటే తప్పకుండా సాతాను ఒక స్వరం ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది, గ్యారంటీ అనమాట. కాబట్టి 2 లేకుండా ఉండడానికి వీల్లేదు, ఏదో ఒకటి ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. కాబట్టి ఎవరు మనల్ని పరిపాలన ఇస్తున్నాం? దేవుడు మనల్ని పరిపాలన ఇస్తున్నామా? దేవుని స్వరం మనల్ని పరిపాలన ఇస్తున్నామా? కాబట్టి దేవుని స్వరం మనల్ని ప్రభావం చేయనాక అప్పుడు ఏమవుతుంది? అదే దేవుని చిత్తం. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు ఇలా మనం చూసినట్లయితే ఆదాము అవ్వగాని దేవుడు ఇచ్చిన గొప్ప స్థాయి, వారు ఆల్రెడీ మనం చూసినట్లయితే దేవుని సారస్యములు స్వరూపములు వారు ఉన్నామన్నమాట. దేవుడు అలాగే నిర్మించాం. మన అర్థం మహిమ అనుభవాలు ఉన్నాం, మహిమలో ఉన్నాం వారు. ఎందుకు రోమిల్ రాసిన పత్రిక 3వ అధ్యాయంలో చూడొచ్చు, పాపం చేసి మహిమ నుండి కూలిపోయాం. అంటే దానికి ముందు మహిమ అనుభవాలు ఉన్నామన్నమాట, పరదేశ అనుభవములు ఉన్నాం. స్తోత్రం. వారి శరీరానికి ఏ రోగం రాదనమాట, ఏ వైరస్ అండలేదనమాట. ఎందుకంటే వారు మహిమలో ఉన్న వారిని ఏమీ చేయలేదు, సాతాను కూడా ఏమీ చేయలేదు. కానీ వారు సాతాను స్వరంతో ఏకీభవించినప్పుడు పరిస్థితి మారిపోయింది అనమాట. కాబట్టి వాక్యం విన్న ప్రియులారా, మనం సాతాను స్వరంతో ఎట్టి పరిస్థితులు సాతానుకు చోటు ఇవ్వద్దు, సాతాన్ స్వరంతో ఏకీభవించవద్దు. ఒకటి సాతాను స్వరం, సాతాన్ మాట్లాడుతున్నప్పుడు సాతాన్ మాట్లాడేమని ఎలాగ అర్థం చేసుకోవాలి? దేవుని వాక్యం మనం నింపబడిన స్థాయిలో ఉండాలి. పరిశుద్ధాత్మ నింపదల, దేవుని వాక్యం నింపదల మనకు ఉండాలి. కాబట్టి ఇప్పుడు ఇలా మనం చూసినట్లయితే అబ్రహాం కూడా దేవుని స్వరం వినే ముందుకు వెళ్లే వ్యక్తి. ఆయన కానీ కొన్నిసారి తన భార్య సారా దేవుని చిత్తం లేని కొన్ని విషయాలు మాట్లాడినట్టు చూడవచ్చు. దానివల్ల తనకు తలనొప్పి కూడా వచ్చినట్టు చూడవచ్చు. కాబట్టి ఎవరు చెప్పినా భర్త చెప్పినా, భార్య చెప్పినా, తల్లి చెప్పినా, తండ్రి చెప్పినా, పిల్లలు చెప్పినా, ఎవరు చెప్పినా సరే ప్రియులారా, మనం
మనం డిసైడింగ్ చేసుకోవాలి. డిసైడింగ్ స్పిరిట్ మనకు అవసరం. వాక్యం ద్వారా, వాక్యం మనం ఆత్మలో ఉండే మనకు ఈ దేవుని చిత్తం అని అర్థమైపోతుంది. దేవుని చిత్తమేనా లేదా? ఇప్పుడు దేవుని చిత్తం కాదు అని వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ వలన మీకు అర్థమై ఉండే దయచేసి దానికి స్టెప్ ముందుకు వెళ్ళవద్దు అనమాట. అదే మంచిది. కొన్ని రోజులు వెయిటింగ్ లో ఉన్న పర్లేదు, కొన్ని రోజులు వేచి ఉన్న పర్లేదు, కానీ దేవుని చిత్తం అర్థం కాలేని పరిస్థితి ఉండొచ్చు, అర్థమైన పరిస్థితి ఉండొచ్చు. కాబట్టి దేవుని చిత్తం కొరకు ప్రేరణ మనం నిలబడమే మనకు అందరికి మంచిది. అదే క్షేమం అనమాట. కాబట్టి ప్రియులారా మనం చూస్తున్నట్లయితే ఇస్సాకు తన మ్యారేజ్ వివాహ విషయంలో ప్రియులారా మనం చూస్తున్నట్లయితే దేవుని చిత్తం రిబేకను స్వీకరించడం అని తనకు ఆత్మలో అర్థమై ఉండొచ్చు, లేదంటే ఆమెను రిసీవ్ చేయలేవు. కాబట్టి ఆ విషయంలో ఓకే. కాబట్టి మన ఇస్సాకు ప్రియులారా మనం చూస్తున్నట్లయితే కరువు కాలంలో విత్తనాలు పెట్టి, కరువు కాలంలో విత్తనాలు వేసాడు. దేవుని స్వరం మీద విత్తనాలు వేసాడు. ఊరందరూ దేవుడు దీవించాడు. మంచిది. ఇస్సాకు దేవుని స్వరం విని శత్రువు ఇస్సాకు ఒక బావి, పురువైన బావి శత్రువు వచ్చి అది లొలి చేస్తున్నప్పుడు గాని, దాన్ని మూసివేస్తున్నప్పుడు గాని ఇస్సాకు దేవుని స్వరం విని మరలా కొంచెం ప్రకృతి జరిగి కొంచెం దూరంగా వెళ్ళి ఇంకా బావి త్రొవి దాని నుండి నీళ్లు తీసుకుంది. మంచిది, దేవునికి స్తోత్రం. కాబట్టి శత్రువు మూసివేశామని అనుకోని నా జీవితం అయిపోయింది అని అనుకోలేదు. జీవంగల దేవుళ్ళు ఆధారపడి మరలా కష్టపడే, మరలా శ్రమపడే త్రవ్వ. అలాగే ప్రియులరా, అలాగే మనం కూడా ఉండాలి అన్నమాట. మనం కూడా వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ వలన కొత్త జన్మించిన మనం కూడా ఆత్మ విప్పడం నేర్చుకోవాలి. ఒకటి మనం బయట ఉన్న బావిలు మనం ఎక్కువ చూస్తున్నారేమో, దానికంటే కొత్త జన్మించిన మన ఆత్మలో ఊట ఉంది అనమాట. జీవ ఊట, లివింగ్ వాటర్, జీవజల నదులు. వాక్యం ద్వారా పరిశుద్ధాత్మలో కొత్త జన్మించినప్పుడు మన ఆత్మలో తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రేక దేవుడు దిగి వచ్చాడు. కానీ ఇది మనం అర్థం చేసుకోవాలి, గ్రహించాలి. కొన్నిసారి మనకు అర్థం అవడం లేదేమో, కానీ ఇది సత్యం అనమాట. పరిశుద్ధ గ్రంథం స్పష్టంగా మనకు నేర్పిస్తుంది. అదే ప్రభు చెప్పాను, నేను మిమ్మల్ని అనాథలకు విడవలేదు, నేను ఏమాత్రమే విడవను, ఎన్నడూను ఎడబాయను. అదే పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది. మీరు దేవుని యొక్క పరిశుద్ధ మందిరం, జీవంగల దేవుని యొక్క మందిరం, క్రిస్తువుకు చోటిచ్చిన భక్తులన్నమాట, మనుషులన్నమాట. జీవంగల దేవుని యొక్క మందిరం మీరన్నమాట, జీవగల దేవుని మందిరం. కాబట్టి జీవగల దేవుని యొక్క మందిరంగా ఉన్న మనలో జీవజల నదులు, పరిశుద్ధ నదులు మన ఆత్మలో ఉంది అనమాట. కాబట్టి ఇది వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ వలన మనం త్రవ్వడం మన బాధ్యత అనమాట, రెస్పాన్సిబిలిటీ అనమాట. ఇప్పుడు ఇస్సాకు ప్రియులారా మనం చూస్తే న్యాచురల్ ప్రియులారా మనం తన బావి త్రవ్వ. ఇప్పుడు మనం పని అనేది సూపర్ న్యాచురల్ బావి త్రవ్వడం, అంటే సూపర్ న్యాచురల్ కొత్త జన్మించిన మన ఆత్మలో ఉన్న నదులు బయటకు తీసుకొని రావాలి. ఆ బాధ్యత మనకుంది అనమాట. ఇప్పుడు ఆ కాలంలో ఇస్సాకు తన బాధ్యత నమ్మకంగా చేశామన్నమాట. శత్రువు మూడడానికి ప్రయత్నం చేస్తే కొన్ని మూసేస్తాడు, ఆయన కానీ నిరాశ చెందలేదు. ఇప్పుడు మీరు కొందరు ఎలాగున్నారు, శత్రువు కొన్ని మూసేస్తున్న పరిస్థితులు, ఆశీర్వాదాలు అనుభవించకుండా మూసేస్తున్న పరిస్థితులు ఉండవచ్చు. కానీ ఏం చేసుకోవాలి, దేవుని కుమార్తెగా నిరాశ చెందకుండా, డిప్రెషన్ లో గురి కాకుండా, కృంగిపోకుండా మరలా త్రవ్వడమే, మరలా ప్రార్థన చేయడం, మరలా యేసుతో మాట్లాడడం, మరలా ఆరాధించుకోవడం, మరలా వాక్యాలు తినడం, మరలా వాక్యాలు ధ్యానించుకోవడం, ఆత్మ గడగం వాడుకోవడం. జీవజలందరూ మన యేసునామలు మన ఆత్మ నుండి ప్రవహించినాక అప్పుడు ఏమవుతుంది, ఆశీర్వాదాలు అనుభవిస్తే అపవాదికర్యలు నాశనం అయిపోతుంది. కాబట్టి ప్రియులారా, మన ఇస్సాకు దేవుని స్వరం విని ఎన్నో మంచి క్రియలు చేశారు. వివాహ విషయంలో కూడా మంచి దేవుని స్వరం విని, దేవుని స్వరం వినలేదంటే చాలా కష్టం. కాబట్టి ఇస్సాకు దేవుని స్వరం వినే స్థాయిలో ఉండాలి, రెబెక్కా దేవుని స్వరం వినే స్థాయిలో ఉండాలి. కొన్నిసార్లు అక్కడే పొరపాటు జరుగుతాయి. కొన్నిసారి ఇస్సాకు వింటారేమో, రెబెక్కా అది వినడం లేదేమో. కొన్నిసారి రెబెక్కా వింటారేమో, ఇస్సాకు వినడం లేదేమో. అప్పుడు ఏమవుతుంది, వారు కలిసి బ్రతకలేదు, మరి జరగలేదు. కాబట్టి ప్రార్థన చేయాలి. ఇస్సాకు దేవుని స్వరం వినాలి, రెబెక్కా వినాలి, రెబెక్కా వినాలి, ఇస్సాకు వినాలి. ఒక్కరు విన్నా సరిపోలేదు, ఇద్దరం వినాలి. అబ్బాయి వినాలి, అమ్మాయి వినాలి.
అర్థం చేసుకోవాలి. కాబట్టి ఆదాం ప్రియులారా మనం చూసినట్టే కరెక్ట్ అర్థం చేసుకున్నాం. ఏదది నా ఎముకలో ఐ మీన్ నా ఎముక, నా మాంసములో మాంసం సోత హల్లెలూయా. కాబట్టి ప్రియులారా ఇస్సాకుడే అర్థం చేసుకున్నాం. నేను రిబేకాను చూసి అర్థం చేసుకున్నాం. నా ఎముకలో ఒక ఎముక, నా మాంసములో మాంసం. అంతవరకు ఇస్సాకు కూడా ఎస్సేపి అంతే. రిబేకా కూడా అర్థం చేసుకున్నది. రిబేకా ఎస్ ముందే చెప్పి. కాబట్టి ప్రియులరా మంచి మ్యారేజ్ జరిగింది. దాన్ని బట్టి సమస్య రాలేదు అని కాదు, కానీ సమస్య వచ్చాము. ఇస్సాకు ప్రార్థన చేశాం, ఆమేన్. రిబేకా ప్రార్థన చేశాం. కాబట్టి ఇద్దరికి. కాబట్టి ఇస్సాకు ప్రార్థన చేసినప్పుడు తన భార్య ఫలించాం. దేవుడు ప్రార్థన అలిగించి ఆమెను దీవించాం. ఇద్దరు పిల్లలు. కాబట్టి రిబేకా ఇప్పుడు చివరికి ప్రియులారా మనం చూస్తాం. రిబేక కూడా తక్కువ స్థాయిలో లేదనమాట. దేవుని స్వరం విషయంలో తక్కువ స్థాయిలో లేదు. ఇప్పుడు రిబేక స్వరం విన్నామన్నమాట. తన గర్భములో విన్నా పిల్లల గురించి స్వరం విన్నా. దేవుని స్వరం రిబేక విన్నా కాబట్టి రిబేక ప్రియులారా మనం చూసినట్లయితే ఆ స్వరం కొరకు చాలా గట్టిగా నిలబడుతుంది. అదే ప్రియులారా యాకోబుతో చెప్తున్నాం అన్నమాట. నీవు ఆశీర్వాదం పొందాలి అంతే. డాడీ దగ్గర నీవు వెళ్ళాలి. ఎందుకంటే పరలోక తండ్రి స్వరం రిబేక ముందే వెళ్ళి ఉన్నామన్నట్టు. ఇప్పుడు ఏది గొప్పది ప్రియులారా? పరలోక తండ్రి స్వరమే గొప్పది. ఇప్పుడు రిబేక ఇప్పుడు ప్రియులారా మనం చూస్తున్నట్లయితే ఆమెన్ తల్లిగా ఉన్న రిబేక దేవుని స్వరం విన్నే గొప్ప స్థాయిలో ఉన్నాం. కానీ ఇస్సా కొద్దిగా ఆ విషయంలో ప్రియులారా మనం చూసినట్లయితే చివరి కాలంలో ఆ సమయంలో కొద్దిగా తన శరీరం లేదంటే శరీరానికి మంచి ఆహారం ఏర్పడతారో వారు నేను దీవిస్తామని ఒక స్థాయిలో ఉన్నా. దాన్ని కూడా మనం తప్పు పెట్టాలి, వారి ఇష్టం అనమాట. కానీ పరలోక తండ్రి ఇష్టం ప్రియులారా మనం చూసినట్లయితే యాకోబు దీవించబడడం. దానికి అర్థం ఏసావు దీవించబడడం వద్దనే కాదు, కానీ ఏసావు కూడా దీవించబడడం తండ్రి చిత్తం. కానీ యాకోబు ప్రియులారా మనం చూసినట్లయితే ఒక స్పెషల్ కోడింగ్ ఉంది అనమాట. స్పెషల్ గా ఒక స్పెషల్ పర్పస్ కొరకు జీవగల దేవుడు యాకోబును ఎన్నుకున్నామన్నమాట. తండ్రి పరలోక తండ్రి తన గొప్ప ప్రణాళిక కొరకు స్పెషల్ గా ఎన్నుకుంది. స్తోత్రం. కాబట్టి ప్రియులారా మనం చూస్తే మనం కూడా అర్థం చేసుకోవాలి. మనల్ని కూడా జీవగల దేవుడు పరలోక తండ్రి తన చిత్తం కొరకు తన ప్రణాళిక కొరకు యాకోబును ఎన్నుకున్నట్టు మనల్ని కూడా క్రీస్తు జీవగల దేవుడు మనల్ని కూడా పట్టుకున్నాం, మనల్ని కూడా ఎన్నుకున్నాం అన్నమాట. దానిలో మీరు కూడా ఉన్నామన్నమాట. ఈ వాక్యం మీరు సువార్తని రచన పొందిన మీరు కూడా దానిలో ఉన్నామని సత్యం మీరు గ్రహించాలి, అర్థం చేసుకోవాలి అనమాట. పరలోక పిలుపు, జీవగల దేవుని యొక్క పిలుపు చాలా గొప్పది, చిన్నది కాదు. దాన్ని చిన్నగా చూడవద్దు. ఇది చాలా గొప్పది. దేవునికి స్తోత్రం. ఇది చాలా గొప్పది. పోసిన పౌలు ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో చెప్తుంది. ఇది గొప్ప పిలుపు. పౌలు కూడా గొప్ప పిలుపు ఉంది అన్నమాట. పిలుపు పొందిన తరువాత వెనక్కునంతా మరచి ఆ పిలుపుకు తగినట్టు ముందుకు పరిగెత్తుకొని వెళుతుంది. కాబట్టి జీవగల దేవుని పిలుపు ఉందని మనం కూడా ఏం చేసుకోవాలి? వెనక్కి చూసుకొని ఉండవద్దు, వెనక్కి చూసుకొని ఉండవద్దు అనమాట. లోతు భార్యలాగా వెనకకు చూడవద్దు. వెనక్కు చూస్తున్న వ్యక్తులు వెనక్కి చూడవద్దు, మనం ముందుకే చూడాలి అంతే. ప్రభు వైపే చూసుకోవాలి. పిలుపుకు తగినట్టు పరిశుద్ధాత్మతో కలిసి మన ముందుకు యాత్ర ప్రయాణం చేయాలి అనమాట. ఆ కృపాదేవుడు మనకు అనుగ్రహించును గాక. ప్రియులారా మనం చూస్తున్నైతే కాబట్టి రిబేకా ప్రియులారా మనం చూస్తున్నైతే దేవుని చిత్తం కోరుకు నిలబడాం. అంటే పరలోక తండ్రి ఒక చిత్తం కోరుకు నిలబడి ఇప్పుడు రిబేకాను దేసి తప్పు పెట్టవద్దు. ఇప్పుడు తల్లి అందరిలో ప్రియులారా మనం చూస్తున్నైతే కొందరు దేవుని స్వరం వినే స్థాయిలో ఉండవచ్చు, కొందరు వినే స్థాయిలో లేదేమో. కానీ ఏ తల్లి అయితే తండ్రి దేవుని స్వరం విని చెప్తున్నారు వారు మాటకు లోబడమే ఆశీర్వాదం. ఏ భర్త అయితే భార్య దేవుని స్వరం విని మాట్లాడుతున్నారో వారికి లోబడమే ఆశీర్వాదం. దేవునికి స్తోత్రం. కాబట్టి రిబేకా ప్రియులారా మనం చూసినట్టే దేవుని స్వరం కొరకు నిలబడాం. భర్త ఇంకొక రీతిలో మాట్లాడతాను ఆయన గాని ప్రియులారా భర్తకు బంధు పెట్టలేదు, కానీ దేవుని స్వరం ఆమె రిబేకా క్లియర్గా వినామన్నమాట. కాబట్టి ఆమెకు ధైర్యం ఉంది. ఇంకొకరు యాకోబు అడుగుతారు, నేను ఒకవేళ తండ్రి దగ్గర వెళ్ళినప్పుడు తండ్రి ఒకవేళ శావ మాటలు పలికి ఉండే, కాబట్టి రిబేకా చెప్తారు నేను చెప్పిన నీవు వినాలి,
ఎందుకంటే రెబేకు తెలుసు పరలోక తండ్రి యాకోబు పట్ల ఏం నిర్ణయించామని తల్లికి తెలుసు. తల్లిదండ్రులు ఇద్దరం అది తెలిసి ఉంటే బాగుంది. కానీ రెబేకా ఈ విషయంలో దేవుని ఇష్టం క్లియర్ గా విన్నా కాబట్టి రెబేకకు గట్టి అన్నమాట. నా హల్లెలూయా, యాకోబు దీవించబడతాయి. కాబట్టి ఇప్పుడు ఇలా రామే ధైర్యంతో యాకోబుతో మాట్లాడుతున్నాం అనమాట. ఇప్పుడు ఒకటి సత్యం, ప్రియులారా మనం చూస్తున్నట్లయితే పరలోక తండ్రి చెప్పినదే జరుగుతుంది అనమాట. పరలోక తండ్రి ఒక జీవం గల దేవుని ఒక నిర్ణయమే జరుగుతుంది. ఇప్పుడు ప్రియులారా మనం చూస్తున్నట్లయితే యాకోబు కొద్దిగా తండ్రి చేత తిరస్కరించబడిన సాలుని, తల్లి చేత ప్రేమించబడిన సాలుని, పరలోక తండ్రి చేత అంగీకరించబడిన వ్యక్తి ఉంది. ఇప్పుడు మీ పరిస్థితి ఎలా ఉంది? కొందరు మనం చూసినట్లయితే తల్లి అందరిల చేత తిరస్కరించబడిన సాలు ఉన్నారేమో, లేదంటే భర్త చేత తిరస్కరించబడిన సాలు ఉన్నారేమో, లేదంటే భార్య చేత తిరస్కరించబడిన సాలు ఉన్నారేమో, లేదంటే పిల్లల చేత ప్రేమ పొందలేని, తిరస్కరించబడిన ఆశీర్వాదం అనుభవించలేని సాలు ఉన్నారేమో. కానీ మనం బాధపడవద్దు. ఎందుకంటే పరలోక తండ్రితో మనం క్లోజ్ ఉండాలి, జీవగల దేవునితో క్లోజ్ ఉండాలి. మీరు తప్పకుండా దేవుని అనుభవిస్తున్నమాట. కాబట్టి రెబేకా ప్రియులారా మనం చూస్తుంటే యాకోబును పరలోక తండ్రి యొక్క చిత్తంలోనికి నడిపించామన్నమాట. అది పాపమని చెప్పడానికి వీల్లేదు, తప్పు అని చెప్పడానికి వీల్లేదు. కాబట్టి ప్రియులారా మనం చూస్తున్నట్టే పరిస్థితులు న్యాచురల్ గా మనం చూస్తున్నట్టే తప్పని కొందరు చెప్తారు తప్పకుండా. కానీ సూపర్ న్యాచురల్ గా మనం పరలోక తండ్రి యొక్క చిత్తంతో కలిసి మనం చూసుకొని ఉండే యాకోబు దీవించబడమే దేవుని చిత్తం. రెబేకా యాకోబును తండ్రి పరలోక తండ్రి యొక్క చిత్తంలోనికి నడిపించామన్నమాట. దేవునికి స్తోత్రం. అంటే ఒక తల్లిగా లేదంటే ఒక తండ్రిగా పరలోక చిత్తంలోనికి కుమార్తెను నడిపించడం, అది కూడా గొప్ప దేవుని అన్నమాట. స్తోత్రం. అలాగున్న తల్లిదండ్రులను బట్టి మన దేవుని స్తుతించుకోవాలి. పరలోక తండ్రి యొక్క చిత్తం గ్రహించుకొని పిల్లలను పరలోక తండ్రి యొక్క చిత్తంలోనికి సువార్త ద్వారా, పరిశుద్ధాత్మ సహాయం వలన, ప్రార్థన ద్వారా నడిపించే తల్లిదండ్రులకు స్తోత్రం. వారి గొప్ప దేవుని ఉంది అనమాట. ఎందుకంటే వారు దేవుని పరిచర్యలో ఉన్నామన్నమాట. తండ్రి పరలోక తండ్రి దేవుని చిత్తం ప్రణాళికలోనికి మీ కుమారుని లేదంటే కుమార్తెను నడిపించడం ప్రిలాది చెప్పలేని ఆశీర్వాదం, చెప్పలేని సంతోషం, చెప్పలేని దేవుని అన్నమాట. తండ్రికి మాత్రం కాదు, పిల్లలు కూడా దేవుని సత్యం అర్థం చేసుకోవాలి. కాబట్టి నిత్యమైన దేవుని ఒక వ్యక్తిను ప్రియులారా మనం చూసినట్లయితే దేవుని చిత్తంలోనికి, క్రీస్తులోనికి నడిపించడం అది గొప్ప బ్లెస్సింగ్ అనమాట. అలాంటి తల్లిదండ్రులను బట్టి మన దేవుని స్తుతిస్తాం. అలాంటి వారు తప్పకుండా సంతోషం, సమాధానం, నెమ్మది అనుభవించిన గాక. ఆమేన్. అంతే. కాబట్టి వారి పిల్లలు దేవుని అనుభవించినాక అంతే. అంటే తండ్రి చిత్తంలోనికి ప్రియులారా, తండ్రి చిత్తం మనం అర్థం చేసుకోవాలి. తండ్రి చిత్తంలో మనం పరలోక తండ్రి చిత్తంలో మనం ఉండాలి. ఇంకా మన పిల్లలను కూడా పరలోక తండ్రి జీవగల దేవుని యొక్క చిత్తంలోనికి మనం నడిపించేవారు ఉండాలి. రెబేకా ఆ విషయంలో స్ట్రాంగ్ ఉన్నామన్నమాట. ఒక స్త్రీ అంత స్ట్రాంగ్ ఉన్నామంటే కారణం ఇది. మనం మొదటి పేతురు 3వ అధ్యాయంలో మనం చూడవచ్చు. 3వ అధ్యాయంలో పురుషులారా మీరు మీ భార్యను మీరు గౌరవించాలి. బలహీనమైన గడ్డం అని రాయబడింది, బలహీనమైన గడ్డం. కాబట్టి స్త్రీతో భర్త ఉన్న వ్యక్తులు అంటే జ్ఞానం కలిగి బ్రతకాలని రాయబడింది. లేదంటే మీ ప్రార్థన ఆగిపోవడానికి అవకాశం ఉంది. కాబట్టి బలహీనమైన గడ్డమని స్త్రీ గురించి పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది. కాబట్టి ఆయన కానీ ప్రియులారా మనం చూస్తున్నట్టే వారిని కూడా దేవుడు అభిషేకించి ప్రభు వాడతారనమాట. వారిని కూడా వాడతారు. కాబట్టి పురుషుని దేవుడు వాడతారు, స్త్రీని దేవుడు వాడతారు. కాబట్టి క్రిస్తులో ప్రియులారా మనం చూస్తున్నట్టే పురుషుడని స్త్రీ అని భేదం లేదనమాట. క్రిస్తులో భేదం లేదు. స్త్రీ అనే పురుషుడు కూడా, పురుషుడనే స్త్రీ అనే భేదం లేదు. దేవుడు ఆత్మతో నింపి ఎవరినైనా దేవుడు వాడతారు. దేవుడు ఎవరినైనా అంటే ఎవరైతే దేవునికి లోబడతారో, దేవుని వాక్యం గొప్ప, దేవుడు గొప్పవాడని, దేవుని మాట గొప్పదని, దేవుని స్వరం విని దానికి లోబడుతున్న వారిని ఇవ్వగల దేవుడు తప్పకుండా వాడతాడు. అంటే
రెబెక్కను ప్రియులారా మనం చూసినదే, నేను నమ్ముతున్న జీవం గల దేవుడు పరలోక తండ్రి యొక్క చిత్తం వారు ఇంటిలో వారి చిన్న కుమారులు జరగాలి. ఒకవేళ ఫిజికల్ తండ్రి కదా అర్థం కాకపోయినా దేవుని తండ్రి చిత్తం, పరలోక తండ్రి చిత్తం జరగాలి. ఇప్పుడు యేసు క్రీస్తుడు మత్తయి సువార్త 7వ అధ్యాయంలో చెప్పారు, తండ్రి చిత్తం ఎవరైతే చేస్తారో వారు నా దగ్గరికి వస్తారు, తండ్రి చిత్తం చేయలేని వారు వెళ్ళిపోమని బరువు. కానీ తండ్రి చిత్తం చేసిన వారు నా దగ్గరకు రావాలి. తండ్రి చిత్తం చేసిన వారే నా తల్లి అని ప్రభు చెప్పాం. తండ్రి చిత్తం చేసిన వారే నా బ్రదర్, నా సిస్టర్ అని యేసుక్రీస్తు స్పష్టంగా చెప్పాం. కాబట్టి ప్రియులారా మనం చూసినట్లయితే మనం కూడా దేవుని స్వరం వినే వ్యక్తులు పరిస్థితులు అనుకూలం లేకపోయినా తండ్రి చిత్తం వరకు నిలబడాలి అంతే. స్తోత్రం. కాబట్టి ప్రియులారా మనం చూసినట్టే రెబెక్కా దేవుని స్వరం విని గట్టిగా నిలబడి అంతే. తనకు తెలుసు తన భర్త ఇంకొక ఆలోచనతో ముందుకు వెళ్తాను తెలుసు, కానీ ఆమె రెబెక్కాకు తెలుసు పరలోక తండ్రి కూడా ఆలోచనకర్త అయిన పరమ తండ్రి జీవం కలిగిన దేవుడు ఏ ఆలోచనతో ఉన్నా గానీ కూడా తనకు తెలుసు. స్తోత్రం. కాబట్టి ప్రియులారా మనం చూసినట్లయితే రెబెక్కా దేవుని చిత్తం కొరకు నిలబడాలి. కాబట్టి మనం కూడా దేవుని చిత్తం కొరకు నిలబడాలి. ఇప్పుడు తర్వాత ప్రియులారా మనం చూసినట్లయితే రెబెక్కా గట్టిగా జీవం కలిగిన దేవుని చిత్తం కొరకు నిలబడిన కాబట్టి ప్రియులారా మనం చూసినట్లయితే పరిస్థితులు మార్చబడాం. యాకోబు దీవెన పొందాం. కాబట్టి రెబెక్కా మాత్రం కాదు యాకోబును దీవించడం, ఆల్రెడీ పరలోక తండ్రి దీవించాము, రెబెక్కా దీవించాము. ఇస్సాకు కూడా తండ్రి పరలోక తండ్రి చిత్తంలోనికి కొంచెం మెల్లగా వచ్చామన్నమాట. కొంచెం టైం పడింది, కానీ తర్వాత మన అధ్యాయంలో చూడవచ్చు ఇస్సాకు రెబెక్కా అంటే తల్లిదండ్రులు ఇద్దరు కలిసి యాకోబును దీవించామన్నమాట. దానికి ముందు మనం చూసినట్లయితే రెబెక్కా తండ్రి స్వరం విన్న కాబట్టి గట్టిగా నిలబడాం, యాకోబును దేవుని చిత్తంలోనికి తీసుకుని వచ్చాం. తర్వాత ఇస్సాకు కూడా ప్రియులారా మనసు మారినట్టు దేవుడు మార్చామన్నమాట. ఇస్సాకు వారిద్దరూ ఆ కుమారును దీవించారు. కాబట్టి దేవుని స్వరం వినడం చాలా ప్రాముఖ్యం. దేవుని స్వరం వినడం చాలా ప్రాముఖ్యం. వినడం మాత్రం కాదు, ఆ మాట కొరకు మనం గట్టిగా నిలబడాలి. రెబెక్కా గట్టిగా నిలబడే ఒకటి కుమారుడు కూడా చెప్పాము, అబ్బో ఇది శాప నా మీద వస్తాను. కాబట్టి తల్లి స్వరం క్లియర్ గా విన్న స్థాయిలో ఉన్నా కాబట్టి ఆ కుమారును దేవుని చిత్తంలోనే నడిపించారు. ఇంకొకవేళ తల్లి దేవుని స్వరం క్లియర్ గా వినలేదు అంటే కుమార్ని దేవుని చిత్తంలోనికి నడిపించే విషయంలో ఫెయిల్ అయిపోవడానికి అవకాశం ఉంది. అంటే దానికి అర్థం దేవుడు అంటే యాకోబు దీవించబడలేదని కాదు, దేవుడు ఇంకొకరిని వాడతాడు. ఒకవేళ తల్లి దేవుని స్వరం వినే విషయంలో తప్పిపోయిన స్థాయిలో ఉండే, దేవుని చిత్తం ఎరగలేని స్థాయిలో ఉండే తల్లి గాని తండ్రి గాని, కానీ పరలోక తండ్రి మాత్రం తన నిర్ణయం ఖచ్చితంగా నెరవేరుస్తాడు. దానికి దేవుడు ఇంకొకరిని వాడతాడు. కానీ దేవుడు మహాకరమైన బట్టి రెబెక్కా అనే దేవుడు వాడుకున్నారు. ఎందుకంటే ఆ తల్లి దేవుని స్వరం చాలా క్లియర్ గా వినే స్థాయిలో ఉన్నా. అంటే దానికి అర్థం ఏంటది, రెబెక్కా కూడా జీవం గల దేవునితో చాలా క్లోజ్గా ఉన్నాం అన్నమాట. రెబెక్కా కూడా జీవం గల దేవునితో చాలా క్లోజ్ ఉన్నాం. ఇప్పుడు జీవం గల దేవునితో చాలా క్లోజ్గా అబ్రహాం ఒక ప్రార్థనని బట్టి ప్రియులారా మనం చూసినట్లయితే మంచి అదే మనం సామెతల గ్రంథంలో మనం చదివాం, గుణపతి అయిన భార్య అరుదు, కానీ దొరకని వారికి అది ఆశీర్వాదం. కాబట్టి అబ్రహాం తండ్రి ఒక ప్రార్థనని బట్టి ఇస్సాకు ప్రియులారా మనం చూసినట్లయితే పొందే భార్య మనం చూసినట్లయితే గుణవతి అయిన భార్య, అంటే జీవం గల దేవునితో చాలా లోతైన రిలేషన్షిప్ కలిగిన ఒక స్త్రీ అనమాట రెబెక్కా. దేవునికి స్తోత్రం. అందుకొరకు నమ్ముతున్న దేవుడు ఇస్సాకుతో జతపరిచాం అనమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి రెబెక్కా రావడం వలన ప్రియులారా మనం చూసిన ఇస్సాకు దీవించబడితే అంతే. ఆల్రెడీ ఇస్సాకు మీదే అబ్రహాం జీవం గల దేవుని దీవెన ఉంది, అబ్రహాం దీవెన ఆల్రెడీ ఉంది. దేవునికి స్తోత్రం. ఇప్పుడు రెబెక్కా కూడా వచ్చినప్పుడు ఇంకా వారు హాయిగా బ్రదర్, ఎందుకంటే దేవుని స్వరం క్లియర్ గా వింటున్న ఒక స్త్రీ అనమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి అది కూడా మనం చూసినట్లయితే వృధాభిమలో కూడా
కానీ ప్రియులారా మనం చూసినట్లయితే అబ్రహాం కూడా ప్రియులారా మనం చూసిన దేవుని చిత్తం బెని గట్టిగా నిలబడని దేవుని చిత్తం కొరకు గట్టిగా నిలబడం అందుకొరికి మనం చూడొచ్చు బలిగా అర్పించాలి, నీ కుమారుని బలిగా అర్పించాలని దేవుడు మాట్లాడినప్పుడే ఎస్ అంతే, ఇంకా పరివేషం కొరకు ఆగాల్సిన అవసరం లేదనమాట. కాబట్టి దేవుని స్వరం వెళ్ళిన వారు వెంటనే అంటే దేవుని చిత్తానుసారంగా తన పనులు చేస్తారు, దేవునితో భయభక్తి కలిగిన వ్యక్తి. కాబట్టి ప్రియులారా మనం చూసినట్టే అబ్రహాం ఒక మన్ముడు, యాకోబు కూడా ప్రియులారా మనం చూసిన తన హృదయాభంలో దేవుని చిత్తం చాలా క్లియర్ గా వినే స్థాయిలో ఉన్నామన్నమాట. అంటే మనం చూడొచ్చు కరువు కాలం శ్రమకాలం అన్ని ఇబ్బందికరంగా ఉన్నా, కానీ నేను నమ్ముతున్నా ఆ శ్రమ లేదంటే ఆ ఇబ్బందు కష్టాలు ఆ అనుభవాలు అంతా కూడా జీవంగా దేవుని దగ్గరకు తీసుకొని వచ్చాను. ఇప్పుడు నేను మీ జీవనంలో నా జీవనంలో జరుగుతున్న కొన్ని శ్రమ ఇబ్బందు కొన్ని సమస్యలు, కొందరు దారిద్ర్యములు ఉన్నారు, కొన్ని అనారోగ్యంతో బాధపడుతున్నారు, కొందరు తిరస్కరించబడిన స్థాయిలో ఉన్నారేమో. కానీ అదంతా కూడా ఏం జరుగుతాయి అందుకు రోమిలకు రాసిన 8:28 రాయబడి దేవుని ప్రేమించిన వారికి దేవుని చిత్తం పిలువబడిన దేవుని ప్రేమిస్తున్న మనకు అందరి మేలు కొరకు జరుగుతాయి అనమాట, కీడు కొరకు కాదు. పరలోక తండ్రి యొక్క చిత్తంలోనికి మనల్ని అన్ని నడిపిస్తుంది. ఒకటి మీరు శ్రమలు ఉన్నారేమో, దుఃఖములు ఉన్నారేమో, రోగాలతో బాధపడుతున్నారేమో, కానీ దేవునితో ఇంకా క్లోజ్ గా ఉండినట్టు దేవుడు యేసులో మనకు కృప అనుగ్రహించునుగాక. ఇప్పుడు దేవుని తప్పుపట్టవద్దనమాట. కొందరు ఆ శ్రమలు వచ్చినప్పుడు, కొందరు అవమానాలు వచ్చినప్పుడు కొందరు తప్పు పెడతారు. ఎందుకు ఈ శ్రమ, ఎందుకు ఈ కరువు, ఎందుకు ఈ దారిద్ర్యం. కాబట్టి ఇప్పుడు ఇలా జీవంగా దేవును ఇంకా ప్రేమిస్తుంది, ఇంకా ప్రభుత్వ క్లోజ్ గా మనం బ్రతకాలి. ఇప్పుడు ఏమవుతుంది, ఇప్పుడున్న కరువు, ఇప్పుడున్న దారిద్ర్యం, ఇప్పుడున్న సమస్యల నుండి, ఇప్పుడున్న ఏదైతే మీరు ఇబ్బంది పడుతున్నారో దాని నుండి జీవంగా దేవుడు విడిపిస్తాడు. శక్తి సామర్థ్యం కలిగిన దేవుడు. కాబట్టి మన హృదయం దేవుని వైపు తిరుపుతాం, ప్రియుల దేవుని వైపు తిరుపుతాం. కాబట్టి రెబెక్కా ప్రియులారా మనం చూసినట్టు దేవుని చిత్తం కొద్ది గట్టిగా నిలబడాం. ఇస్సాకు కూడా మేము వారిద్దరు కలిసి కుమారుని దీవించాం. కాబట్టి అది ఇశ్రాయేలు అనమాట. ఇశ్రాయేలు గురించి యేసు గురించి చూడ స్పష్టంగా నూతన ఇశ్రాయేలులో ఏ కబళం లేదు, మన నూతన ఇశ్రాయేలు అనమాట. కాబట్టి ప్రియులారా మనం చూస్తున్నట్లయితే యాకోబు తగ్గించామన్నమాట. యాకోబు తగ్గించాం, తల్లికి లోబడాం, పరలోక తండ్రికి లోబడాం. కాబట్టి ప్రియులారా మనం చూస్తున్నట్లయితే దేవుడు హెచ్చించామన్నమాట, దేవుడు హెచ్చించాం. కాబట్టి మనం చూస్తున్నట్లయితే యాకోబు దీవించబడాం. ఇలాగ నూతన ఇశ్రాయేలు కూడా మనం కూడా దేవుని అనుభవించినాక. కాబట్టి భూ సంబంధమైన దేవుని మాత్రం కాదు, అబ్రహాం ఇస్సాకు యాకోబు వారి పరలోకములు కూడా వస్తారు, వెళతారనమాట పరలోకం. ఇప్పుడు గొప్ప ఆశీర్వాదం ప్రియులారా మనం చూసినట్లయితే నిత్తరుగు తండ్రితో ఎత్తి ఉండడమే గొప్ప ఆశీర్వాదం. అదే నా పట్ల మీ పట్ల దేవుని చిత్తం. కాబట్టి దేవుడు మనల్ని కూడా పరలోకంలో కూర్చుండబట్టాం, గొప్ప స్థాయి దేవుడు అనుగ్రహించాం. రాజులకు యాజ సమూహం దేవుడు మనం మార్చేసాం, నూతన స్థితి మార్చేసాం. దేవుడు మనకు గొప్ప అధికారం అనుగ్రహించాను. కాబట్టి క్రిస్తునందు దేవుడు మనకు ఇచ్చిన స్థాయి ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు సాతాను మనల్ని మోసం చేయవద్దనమాట. ఇంకొక స్థాయి ఇస్తామని మనల్ని మనసు డైవర్ట్ చేయదు. కాబట్టి తండ్రిని దేవుడు యేసుక్రీస్తు వారు మనకు గొప్ప స్థాయి ఇచ్చేసింది. ఇప్పుడు దాన్ని బట్టి మన దేవుని సుదేశం అది అర్థం చేసుకోవాలి. ఆ స్థాయిలో మనం ముందుకు వెళ్ళాలి అనమాట. దేవుని కుమార్తెగా ఉండడం అంటే గొప్ప స్థాయి అనమాట, చిన్న స్థాయి కాదు. మనమేమో ఇప్పుడు కూడా కొన్ని మనుషులు ఇచ్చే సర్టిఫికేట్ కొరకు అదే గొప్పదని మనం అనుకున్నారు కొందరు. పౌలు మనం చూసినట్లయితే తన లోకానుసరంగా చదువు అంతా కూడా క్రిస్తు పుడిపోసినప్పుడు క్రిస్తు జ్ఞానాన్ని బట్టి అంత పక్కపట్టారు. అని మనమేమో ఇప్పుడు కూడా ఆ సర్టిఫికేట్ ఉండేనే గొప్పది అవుతాయని అనుకున్నాం. ఇక్కడ క్రిస్తునందు తండ్రి దేవుడు ఎంత గొప్ప స్థాయిలో మనం పెట్టామని మనకు అర్థం కాలేని పరిస్థితులు ఉన్నారేమో. కాబట్టి ప్రియులారా మనం క్రిస్తు ఒక సర్టిఫికేట్ గొప్పదని, క్రిస్తు పత్రులుగా మనం ఉండడమే గొప్పది, క్రిస్తు సౌరివాసనగా ఉండడమే గొప్పది, క్రిస్తు వాక్యంతో పరిశుద్ధాత్మ దైవజ్ఞానం కలిగి బ్రతకడమే గొప్పది. ఇప్పుడు మనుషులు ఇచ్చిన సర్టిఫికేట్ కంటే జీవగల దేవుడు ఇచ్చిన సర్టిఫికేట్ ఇంకా గొప్పదని సత్యం ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి దేవుని ముందు మన నీతిగా న్యాయంగా బ్రతకాలి. దేవుడు చెప్పాలి, ఇలా నా ప్రియ కుమార్తె అని చెప్తుంది. ఇప్పుడు దానికి తగినట్టు మనం బ్రతకాలి అనమాట. దానికి తగినట్టు మనం బ్రతుకుతున్నాము. తండ్రి చిత్తం, పరలోక చిత్తం, తండ్రి చిత్తం గ్రహించి ఆ చిత్తానుసరంగా బ్రతికే కృపా దేవుడు మనకు అందరికీ అనుగ్రహించినాక. రెబెక్కా ప్రియులారా మనం చూసినట్టే
పరలోక తండ్రి చిత్తం గ్రహించిన తర్వాత చిత్తం కొరకు గట్టిగా నిలబడి. ఇప్పుడు కొందరు తప్పు పడతారు, న్యాచురల్ గా చూస్తున్న వారికి తప్పే అని. పరలోక తండ్రి ఒక దృష్టిలో మనం చూస్తుంటే అదే రైట్ అన్నమాట. సోదరు కాబట్టి ఇప్పుడు ఇలా మనల్ని చాలా మంది తప్పు పెడతారు, నువ్వు పాపి అని, లేదంటే నువ్వు అక్రమం చేస్తున్న వ్యక్తి, ఉండి స్వభావం కలిగిన వ్యక్తి, రకరకాలు చెప్తారు, నీ గురించి నెగిటివ్ పిక్చర్ చెప్తారు. కానీ క్రిస్తునందు బైబిల్ ప్రియులారా మనకు నేర్పిస్తుంది, మీరు నూతన సృష్టి, యేసు రక్తం ద్వారా కడగబడిన మీరు 100% మీరు నీతిమంతురాలు. అది కృప వల్లేనమాట, మన గొప్పతనాన్ని బట్టి కాదు. యేసుక్రీస్తు కలువరి సిలువలో ప్రాణం పెట్టాము, తండ్రికి లోబడ్డాము. కాబట్టి ఆ యేసుక్రీస్తును నమ్మిన కాబట్టి మన పాపాలు విజయంగా తండ్రి దేవుడు క్షమించేసాం. పరలోక తండ్రి మన నీతిమంతులుగా చూస్తున్నాం క్రిస్తు ద్వారా. కాబట్టి మనం కూడా మనల్ని అలాగే చూడాలన్నమాట. క్రిస్తు ద్వారా మీరు నూతన సృష్టి. ఎందుకంటే తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మ త్రేక దేవుడు మీలో వచ్చి నివాస చేస్తున్నాడు. మేము ఇప్పుడు మామూలు కాదు, మామూలు వ్యక్తిని బట్టి మామూలు కాదు. ఎందుకంటే జీవగల దేవుడు మనలో వచ్చి మనకు విలువ ఇచ్చామన్నమాట. గొప్ప దేవుడు వచ్చి మనలో వచ్చి నివాస చేసుకొని మనకు విలువ ఇచ్చాం. కాబట్టి పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది, ఆదాము హవ్వ ఏకంగా మార్చబడింది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో మనం చూడవచ్చు, భార్య భర్తల గురించి, కుటుంబ జీవితం గురించి చెప్పిన తర్వాత అపోస్తలుడైన పౌలు చెప్తున్నాం, తండ్రిను తల్లిని విడిచి పురుషుడు తన భార్యతో ఏకమవుతాడు. దాని గురించి అపోస్తలుడైన పౌలు చెప్తున్నా, ఇది నేను చెప్తున్నా. క్రిస్తు గురించి, సంఘం గురించి అని చెప్తున్నా. అంటే క్రిస్తు సంఘం పరిశుద్ధాత్మ వలనే ఏకంగా మార్చబడామన్నమాట. అంటే మీరు క్రిస్తు రెండుగా లేదన్నమాట. మీరు దేవుడు రెండుగా లేదు, ఒక్కటిగా మార్చబడాం అని పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది. కానీ ఇది నమ్మాలి, ఇది గ్రహించాలి. నేను క్రిస్తు ఒకటి అనమాట, మీరు క్రిస్తు ఒకటి అనమాట. మీరు దేవుడు ఒకటిగా మార్చబడి దేవుడు అది చేశాం, క్రిస్తు ద్వారా చేశాం. అదే 1 కొరింథీయులు 6వ అధ్యాయము 17వ వచనంలో రాయబడి ఉంది. కాబట్టి ఇప్పుడు ఇలా మీరు దేవుడు లేదంటే మీరు క్రిస్తు రెండు కాదు, ఒకటిగా ఉన్నాం అనమాట. అదే మనకు ధైర్యం అనమాట. మనం దేవుడు ఒకటే ఉన్నాం, కలిసి ఉన్నాం అనమాట. తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవునితో మనం కలిసి ఉన్నాం. దేవుడు మనలో దిగి వచ్చాం, మనం అలాగే మార్చేస్తామన్నమాట. ఒక స్థాయిలో మనం ఉన్నామన్నమాట. కాబట్టి ఇప్పుడు ఇలా మనం జీవగల దేవునితో మనం కనెక్ట్ అయ్యాము. అది కూడా డీప్ రిలేషన్షిప్ అనమాట, డీప్. ఎందుకంటే ఇప్పుడు మనం చూస్తున్నట్లయితే ఒక్కరిని చూడద్దు అనమాట. తన దేవుడు చూస్తున్నప్పుడు క్రిస్తు మీరు కలిసి ఉన్నా అంతే. అందుకొరికి మీరు నేను దేవుని అనుభవించడానికి మన అర్హులం అనమాట, క్రిస్తుని బట్టి. లేదు కాబట్టి మన ఆత్మ ప్రియులారు మనం చూసినట్లయితే క్రిస్తుతో కలిసాము, పరిశుద్ధాత్మ వలన. పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చాం మన ఆత్మలోనికి. కాబట్టి మనం దేవుడు ఇప్పుడు రెండుగా లేదనమాట. దేవుడు మనం కలిసి ఉన్నామన్నమాట. దేవుడు మనం కలిసి ఉన్నాం, దేవుడు మనలో దిగి వచ్చాం క్రిస్తు ద్వారా, పరిశుద్ధాత్మ వలన. ఈ సత్యం ప్రియులారా మనం అర్థం చేసుకొని దేవుని స్తుతించాలి. దేవుడు ఎంత గొప్ప స్థాయి మనకు అనుగ్రహించాలి, ఇది మనం అర్థం చేసుకోవాలి. అందుకొరికే సత్యం మనకు గ్రహించినప్పుడు మనకు విడుదల వస్తుంది. సత్యం మనను స్వతంత్రులుగా చేస్తుంది. ఇది మన స్వాతంత్ర్యం క్రిస్తు అనుగ్రహించేది అనమాట, సత్యం ద్వారా, వాక్యం ద్వారా. అంటే క్రిస్తు తండ్రి వారి పరిశుద్ధాత్మ త్రియేక దేవునితో మనం ఇప్పుడు కలిసి ఉన్నాం. ఎంతో గొప్ప ధన్యత. అది కూడా కొన్ని రోజులు కాదు, 70, 120, 130 అని కాదు, నిత్యం అనమాట. అదే నా పట్ల మీ పట్ల దేవుని నిత్యపు తండ్రి ఒక నిత్యపు నాలుగు లోనికి క్రిస్తు ద్వారా ప్రియులార మనల్ని తీసుకొని వచ్చిన గొప్ప తండ్రి జీవగల దేవును ప్రియులార మనం సూచిస్తాం, మనం ఆరాధిస్తాం. కాబట్టి మీరు అర్థం చేసుకోవాలి, జీవగల దేవుడు మీకు అండగా తోడుగా ఉన్నాం. కాబట్టి మీరు ఏం చేసుకోవాలి, ఆ స్వరం విని ఆ తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవునితో కలిసి మనం ముందుకు ప్రయాణం చేయాలి. కాబట్టి మనం చూస్తున్నది మన తోటి సహోదరులు మనకు ఉన్నారు ఇన్ క్రైస్ట్. వారందరూ జీవగల దేవుని కలిగి ఉన్నాం, పరిశుద్ధాత్మను కలిగి ఉన్నాం. కాబట్టి జీవగల పరిశుద్ధాత్మ దేవును క్రిస్తువును కలిగిన మనం గుంపుగా మనం ముందుకు వెళుతున్నాం. ఈ ప్రయాణంలో మనం ప్రయాణం మనం ప్రియులారా. కాబట్టి ఈ ప్రయాణంలో మనం కలిసి ముందుకు వెళ్దాం. కాబట్టి ఇంకా ప్రియులారా మనం చూస్తున్నది, మనం ఒక్క తండ్రి పిల్లలుగా దేవుడు మార్చామన్నమాట. ఇప్పుడు ప్రతి ఒక్క పిల్లలు దీవించబడడం పరలోక తండ్రి చిత్తం అనమాట. పరలోక తండ్రి చిత్తం ఏంటిది? ఏశావు దీవించబడాలి, యాకోబు దీవించబడాలి, అబ్రహాం దీవించబడాలి, ఇస్సాకు దీవించబడాలి, యాకోబు దీవించబడాలి. ఇలాగ పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది. భూమి అంతా కూడా, భూమిలో ఉన్న ప్రతి ఒక్కరు క్రిస్తు ద్వారా దీవించబడడం
పరలోక తండ్రి ఒక చిత్తం అనమాట. కొందరి అని కాదు. అందుకు దేవుడు లోకమును ఎందుకు ప్రేమించాను అంటే దానికి అర్థం భూమిలో ఉన్న ప్రతి ఒక్క మనిషిను నా తండ్రి పరలోక తండ్రి ప్రేమిస్తున్నాం. కాబట్టి అందరూ దేవుని పొందాలని జీవం గల దేవుడు కోరుతున్నాం. హల్లెలూయా. దానిలో మనం కూడా ఉన్నాం. ఇప్పుడు మనం క్రిస్తువులోనికి వచ్చామంటే దేవునికి దీవెనలోనికి మనం ప్రవేశించాం. ఇప్పుడు క్రిస్తువు నుండి దీవెన దూరంగా లేదు. క్రిస్తువులో ఉన్నామంటే దేవునికి దీవెనలో మీరు ఉన్నామన్నమాట. ఇప్పుడు కొందరు మనం చూసినట్టే క్రిస్తువులో బ్రతికి దీవెన పొందలేనట్టు ఆలోచన చేస్తారు. కానీ సత్యం మరొక తెలుసుకోవాలి. క్రిస్తువులో మీరు దేవుని ఆత్మ సంబంధాన్ని ప్రతి ఆశీర్వాదం కలిగి ఉన్న వ్యక్తులు ఇది లేదు అని వారు నమ్ముతున్నామంటే దానికి అర్థం సత్యం గ్రహింపు రాలేదు, సత్యం గ్రహించుకోలేదు. ఆత్మ సంబంధ ఆశీర్వాదాలు క్రిస్తు ద్వారా తండ్రి దేవుడు అనుగ్రహించామని వారు అర్థం చేసుకోవడం లేదు. కాబట్టి కొందరు ఏం చూస్తారు, న్యాచురల్ గా చూస్తారు. అన్ని అనుభవం ఉంటేనే తండ్రి దీవించినట్టు కొందరు ఆలోచన చేస్తారు. అది పొరపాటు అనమాట. కాబట్టి తండ్రి దేవుడు ప్రియులారా మీ అనుభవంలో ఉండవచ్చు లేదవచ్చు, కానీ సత్యం అనేది తండ్రి దేవుడు యేసుక్రీస్తు ద్వారా మనను దీవించారు, ఆత్మ సంబంధ ఆశీర్వాదాలు అనుగ్రహించాం. కాబట్టి ప్రియులారా ఈ సత్యం గ్రహించుకొని ప్రియులారా మనం ధైర్యంతో ముందుకు వెళదాం. ఒకటి జీవం గల దేవునితో ఉన్న నిత్య సహవాసంలోనికి దేవుడు మనం ఇప్పుడు ఇచ్చాము. ఈ సహవాసంలో మన అందరం నిత్యం కొనసాగించబడినాక అలాగే అనేకలను యేసుక్రీస్తు ఒక జీవం గల దేవుని ఒక నిత్య ప్రేమలోనికి అనేకలను తీసుకొని రావడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని అందరిని అభిషేకించి తెలంగాణ దేవుడు వాడినాక దాని కొరకు దేవుడు అద్భుతాలు చేస్తాడు, ఆశ్చర్యకార్యాలు చేస్తాడు, సూపర్నాచురల్ చేస్తాడు. ఎందుకంటే అందరూ ఈ ప్రేమలోనికి దేవుని ప్రేమలోనికి ప్రతి ఒక్కరు రావాలి. వారందరూ నిత్య దీవించబడాలని నిత్యరగు తండ్రి యొక్క నిత్య ప్రణాళిక అనమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి దానిలో అందరూ ఉన్నామన్నమాట. ప్రతి మనుషులు ఉన్నాం. ఇప్పుడు ఎవరినో దేవుడు తినగరించలే. దేవుడు ఏ ఒక్క వ్యక్తి అయినా కూడా తినగరించలే, కానీ వారు అంగీకరించాలి. యేసుక్రీస్తు నా కొరకు పుట్టామని, యేసుక్రీస్తు 33 సంవత్సరం బ్రతికామని, కలువరి శిలువలో ప్రాణం పెట్టామని, సమాధిలో తండ్రి దేవుడు మూడరు తిరిగి లేపామని, నా కొరకు యేసుక్రీస్తు ప్రాణం పెట్టామని, యేసయ్య నా పాపం క్షమించమని, రక్తం ద్వారా కలుగమని వారి హృదయంలో విశ్వసి ఆ యేసుక్రీస్తు ప్రభువని పెచ్చగుడని యేసుక్రీస్తు నా జీవం గల దేవుల్లో ఆశ్రయించాలి. అంతే, ఒప్పుకోవాలి, నమ్మి ఒప్పుకోవాలంటే అలాగుండే ఈ నిత్యలు తండ్రి యొక్క దేవునిలోనికి అందరం అనుభవించుకోవచ్చు అనమాట. కాబట్టి ఈ యేసుక్రీస్తును నమ్మిన, ఈ సత్య సువార్త నమ్మిన దానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు కృప ఇచ్చామన్నమాట. దాన్ని బట్టి దేవుని స్తుతిస్తాం. కాబట్టి గొప్ప రక్షణ దేవుడు మనకు అనుగ్రహించాం. కాబట్టి క్రిస్తువును నమ్మిన మీరు దేవుని కుమార్తె నిత్యం బృదత్తి, అంత నిత్యం బృదత్తి. కాబట్టి దేవుని చిత్తం అనమాట. అదే కాబట్టి ప్రియులారా మీరు మనకు బాధపడే అవసరమే లేదు. దేన్ని గురించి అదే అందుకొరకు బైబిల్లో రాయబడింది, దేన్ని గురించి చింతించకండి. ఎందుకంటే తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని మనం కలిగి ఉన్నాము. జీవగల దేవునితో సహవాసం కలిగి ఉన్నాము. సత్య సూర్యుడైన పరిశుద్ధుడైన ఆ జీవగల దేవునితో మనం కలిసి ఉన్నామన్నమాట. దేవుడు మన పక్షంగా ఉన్నాము, మన దేవుని పక్షంగా ఉన్నాము. ఇదే నిత్యమైన ఆశీర్వాదం అనమాట. కాబట్టి ఈ నిత్యమైన ఆశీర్వాదం గురించి మన ఇద్దరితో చెప్పాలి. నిత్యమైన దేవుని ప్రేమ గురించి మనం పరిశుద్ధాత్మతో దేవుడు మనం నింపునాక మనం చెప్పాలి. కాబట్టి దేవుడు మనకు ఇచ్చిన సమయం వాడుకోవాలి అనమాట. దేవుడు ఇచ్చిన ప్రతి ఇది చాలా గొప్పది అనమాట. ఈ వాక్యం ద్వారా దేవుడు ప్రియులారా మనల్ని అందరినీ దీవించినాక ప్రార్థన చేస్తాం. పరిశుద్ధంగా మా ప్రేమ కలిగిన తండ్రి దేవా, మీ వాక్యాన్ని బట్టి స్తుతిస్తున్నాం. దేవా, మీ ప్రణాళికను బట్టి స్తుతిస్తున్నాం తండ్రి. మమ్మల్ని కూడా పరలోక తండ్రి మీ స్థలంలోనికి క్రీస్తు ద్వారా తీసుకుని వచ్చినాడు దేవా. మేమందరం ఆరాధిస్తున్నాం, స్తుతిస్తున్నాం. ప్రభావ మీ స్వరం వినే కృపాధికంగా మాకు దయచేయండి. మీ స్వరం కొరకు, మీ చిత్తం కొరకు నిలబడే కృపా తండ్రి మాకు దయచేయము తండ్రి. ప్రభావ దయచేసి బలపరుచుకోండి, మా ఆత్మ బలపరుస్తుంది తండ్రి. సహాయం చేయము తండ్రి. ప్రాణం శరీరం అంతా సమర్పిస్తున్నాం, పూర్తిగా సమర్పిస్తాం. మీ రక్తం ద్వారా, వాక్యం ద్వారా, ఆత్మ ద్వారా శుద్ధి చేయము తండ్రి. కడుగవద్దండి తండ్రి. మీ చిత్తం చేసుకొని మనం ప్రేమించే బిడ్డలుగా కృపా తండ్రి దయచేయము. మీ చిత్తంలోనికి అనేకులు నడిపించే కృపా తండ్రి మాకు తండ్రి దయచేయము. ప్రభు మీ చిత్తంలోనికి తండ్రి నడిపిస్తున్న వారిని బట్టి ప్రత్యేకం శోధిస్తున్నాం. వారిని బలపరచు, ఆత్మలో బలపరచము తండ్రి. ఓహే డాబా ఖరబిన సోడ కోరబిదే తండ్రి. మేమందరి మీ చిత్తం గ్రహించుకొని అనుదిన మీ అడుగుజారుల ప్రతి నిత్యం మీతో ప్రతి కృపా తండ్రి మాకు అందరికీ తండ్రి దయచేయము తండ్రి. ఎవరైనా ప్రభు మీ చిత్తంలో లేదు అంటే వారు అందరం మీ చిత్తంలోనికి క్రీస్తు వారు వచ్చినట్టు ప్రభు
సహాయం చేయమని అందరూ ప్రార్థన చేసి ఆత్మకండ తెరవమతండి, ఆత్మ చెవులు తెరవమతండి. దేవా మీ స్వరం వినిపించుముతండి. అందరూ దేవా మీ అడుగుజాడలో నడిపించుముందండి. మీ రెండవ రాకలు అందరూ ఎత్తపడాలి తండ్రి. ఇలా నిత్యం నూతన ఆకాశం నూతన భూమిలో నిత్యం దేవ మీతో కలిసి మేము అందరం ఉండాలి తండ్రి. భూమిలో ఇప్పుడు బ్రతి ఉన్న అందరిని బట్టి ప్రతి ఒక్క మనిషిని బట్టి దేవా మేము శోధిస్తున్నామండి. వారందరిని వేసే మీ రక్తం ద్వారా కడుగుము, వారి పాపాలు క్షమించము. వారు ఆమె రక్షణ కోరికే ప్రభావ మీరు వచ్చాడని ప్రాణం పెట్టి సమాధులు తెలియజేశామని సత్యం అందరూ గ్రహించినట్టు ఆత్మకణలు ఆత్మచెవులు తెరవమని అందరూ ప్రార్థన చేస్తున్నాం తండ్రి. తండ్రి వినిపించమని వారి యొక్క భాషలో మీరు అర్థమైనట్టు ఆ సత్యం వారి విని ఆమె తండ్రి గ్రహించినట్టు దేవా మీరు సర్వశక్తి ముందు సర్వజాని జీవగణ దేవుడని అందరం విని తండ్రి దేవా జీవగణ దేవుడి ద్వారా దీవెనలు అందరం పొందినట్టు దేవా సహాయం అని మేమందరం ప్రార్థన చేస్తాం. మేము కూడా తండ్రి ప్రభావ మీతో నిత్యం ఉండాలని మేము కోరుతున్నాం, ఆశపడుతున్నాం అండి. సహాయం చెబుతండి ప్రభావ మీరు కోరినట్టు మేము కూడా కోరుతున్నాం. జీవగల దేవ పరిశుద్ధర మహిమాపూర్ణుడా మీతో కలిసి మేము అందరం నిత్యం ఉండాలని మేము కోరుతున్నాం. మా ఆశ మంచి ఆశను ఆశ కలిగిన ప్రాణాన్ని తృప్తిపరచువాడా మీకు వందనాలు తండ్రి. మంచి ఆశ మంచి కోరిక నెరవేర్చువాడా ఇప్పుడు సహాయం చేస్తున్నట్టు వందన ఇంకా కూడా సహాయం చేయబోతండి. మీతో కలిసి నిత్యం ఉండాలని మేము కోరుతున్నాం తండ్రి. ప్రభావ మేము కోరుతున్నాం ప్రభావ మమ్మల్ని గట్టిగా పట్టుకున్నట్టు వందనాలు తండ్రి. మమ్మల్ని సొత్తుగా నిత్య సొత్తుగా మార్చినట్టు వందనాలు. నిత్యం తండ్రి తండ్రి మాతో ఉన్న ఆమె ఉండడానికి వచ్చిన తండ్రి కుమార పరిశుద్ధాత్మ తదేగా దేవ మీకు ఆరాధన తండ్రి. చాలు తండ్రి ప్రభావం తండ్రి కుమార పరిశుద్ధాత్మ తదేగా దేవ మీరు అందరూ నిత్యం ఉండమని మేము ప్రార్థన చేస్తున్నాం, మేము కోరుతున్నాం తండ్రి. అదే తండ్రి మీరు మేము చేస్తున్నట్టు శుధిస్తున్నాం తండ్రి. మీకు ఆరాధన తండ్రి. తండ్రి కూడా వచ్చిన వారందరిని బట్టి వందనాలు. వారి అవసరాలు మరకలుగా తెరచుము తండ్రి. ఓహే డాబా కరడిన సుదైవ జ్ఞానం తండ్రి దేవ ప్రభాదయము దేవ మీ చిత్తం బయలుపరచుము తండ్రి. ప్రతి ఒక్కరికి కావాల్సిన ధైర్యం తండ్రి దయచం, బలం తండ్రి దయచం, కృప తండ్రి దయచం, పరిశుద్ధాత్మ వారాలు నింపుతండి. ఓహే ఆమె అనేకలు దీవించినట్టు మమ్మల్ని మీ చిత్తాన్ని వాడుకోముద్దండి. ప్రేమతో జీవంతో మహిమతో కుమ్మరించముతండి. ఆమె సాతానుగా బద్దాలు ప్రభావం తొలిపోయిన పూర్తిగా సత్యం ద్వారా తొలగించముతండి. వాక్యం ద్వారా శుద్ధి చేయముతండి. మళ్ళీ దీవిస్తున్నాం. మేము వేసే అన్ని కర్యలు దీవిస్తాం. ఈ రోజు ప్రత్యేక దీవిస్తాను. యేసునామములో ప్రార్థన చేస్తున్నాం. గొప్ప మా పరమతండి. ఆమేన్ ఆమేన్. తండ్రి నా దేవుని యొక్క ప్రేమ, యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క దైనందిన సహవాసం మనందరికీ ప్రార్థన చేస్తాను. యేసుక్రీస్తు రెండవ రాకడ దాకుండా నాకు ఆమేన్ ఆమేన్. ప్రియులారా కూడి వచ్చిన